మనము సపోజ్ నేను ఇక్కడ ఇంద్రానగర్లో ఉన్నా, ఇక్కడి నుంచి నేను ఎల్బీ నగర్కి వెళ్ళాలి షూటింగ్ నిమిత్తం, పని నిమిత్తం. నేను ర్యాపిడో బుక్ చేసుకుంటా. ఉదాహరణకి గట్టిగా వర్షం వచ్చిందనుకోండి, అతను క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ హక్కు అతనికి ఉంది. ర్యాపిడో రకరకాల క్యాబ్స్కి ఉంది. అతనికి ఇష్టం ఉంటేనే ఇక్కడికి రాగలే హక్కు అతనికి ఉంది. వర్షం వస్తుందో లేదో ట్రాఫిక్ జామ్ ఉందని ఇవాళ రేపు గూగుల్లో చెక్ చేసుకుంటారు అందరూ. చెక్ చేసుకుని అన్న ట్రాఫిక్ జామ్ ఉంది నేను రావట్లేదు అతను క్యాన్సిల్ చేసుకుంటాడు. అంటే ఒక ప్రైవేట్ క్యాబ్కి హక్కు ఉంది. అలాంటి ప్రైవేట్ పద్ధతుల తరపున దాదాపు 13 రోజుల నుంచి రోజు మనము వెళ్ళి చర్చలు జరపడం జరుగుతుంది. అయితే ఎన్ని చర్చలు జరిగినా కూడా అన్ని చర్చలు విఫలానికి దారితీస్తున్నాయి. దానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు మాకు ఇచ్చిన కొన్ని అంటే అలివిగాని కండిషన్స్ పెట్టారు. 9 కండిషన్స్ పెట్టడం జరిగిందన్న స్టార్టింగ్. అయితే కాలక్రమేణా మనం చర్చలు జరపంగా ఆ 9 కండిషన్లు కాస్త 4 కండిషన్లకు వచ్చినాయన్న. ఆ 4 కండిషన్లు కూడా ఎలా ఉన్నాయంటే కనీసం ఏ ఒక్క కండిషన్ కన్నా 9 నుంచి 5 కండిషన్లు ఒప్పుకున్నాం. ఈ 4లో కనీసం 1, 2 ఒప్పుకొని మనం ముందుకెళ్దామని మేము అనుకుంటున్నా. ఏ విధంగా చూసుకున్నా కూడా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఒక కండిషన్ ఎలా ఉంటుందంటే ఉదాహరణకు మీకు ఒక 2 కండిషన్లు చెప్తాను. ఇప్పటివరకు మేము ఆదివారం కానీ ఈ ప్రభుత్వ సెలవు దినాల్లో ఎప్పుడైనా మేము పనికి వెళ్తే డ్రైవర్ సోదరులం కానీ కార్మికులం కానీ డబల్ కాల్ షీట్ అని ఒకటి ఇచ్చేవాళ్ళన్నమాట. అంటే హాలిడే రోజు కూడా మీరు పనికి వస్తున్నారు అంటే 10 రూపాయలు వస్తేనే కదా మేము హాలిడే రోజు కూడా సెలవు దినం కూడా భార్య పిల్లల్ని వదిలేసి మేము పనికి వెళ్తున్నామంటే 10 రూపాయలు వస్తాయి కష్టపడితే అనే ఉద్దేశంతో మీరు వస్తున్నారు కాబట్టి డబల్ కాల్ షీట్ తీసుకోండి అనే విధంగా ఉండేది ఇప్పటివరకు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు పెట్టిన కండిషన్లో ఆ డబల్ కాల్ షీట్ మేము ఇయ్యము. ఓన్లీ సెకండ్ సండే మాత్రం డబల్ కాల్ షీట్ ఇస్తాము. ప్రభుత్వ హాలిడేస్ ఉన్నాయి ఇస్తాము. నెలలో 4, 5 ఆదివారం, ఒకసారి 5 ఆదివారం కూడా వస్తుంటుంది. మొదటి ఆదివారం డబుల్ కాల్ షీట్ ఇయ్యము, 3వ ఆదివారం డబుల్ కాల్ షీట్ ఇయ్యము, 4వ ఆదివారం డబుల్ కాల్ షీట్ ఇయ్యము అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్న ఇప్పటివరకు సెలవు దినాల్లో ఏ కార్మికుడైనా సరే కుటుంబాన్ని వదిలేసి పనికి ఎందుకు వెళ్తాడంటే 10 రూపాయలు ఈరోజు ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చిన 10 రూపాయలతో మనం రేపటి రోజు మన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము పనికి వెళ్తాం. అయితే ఇప్పుడు ఆ సండేస్ కూడా డబల్ కాల్ షీట్ ఇయ్యమనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కండిషన్ ఒప్పుకుంటే మేము కష్టపడ్డ ప్రతిఫలానికి మాకు ప్రతిఫలం రావట్లేదనే ఉద్దేశంతో మేము ఆ కండిషన్ ఒప్పుకునే పరిస్థితిలో లేమని చెప్పేసి ఈ విధంగా మన పెద్దలకు తెలియజేసుకుంటున్నామన్న. ఇంకో కండిషన్ అన్న, మాకు ఇప్పటివరకు కాల్ షీట్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొదటి 12 గంటలకు ఒక కాల్ షీటు, తర్వాత 6 గంటల నుంచి నైట్ 9:30, 10 లోపు చేస్తే 1.5 కాల్ షీటు, అంటే ఉన్న కాల్ షీట్ని సగం ఎక్కువ అనే విధంగా ఉండేదన్న. ఇప్పటికి మా డ్రైవర్స్ యూనియన్ కాల్ షీట్ వచ్చి 1195 రూపాయలు అన్న. ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా 9 to 9 కాల్ షీట్ పెట్టుకుందాం, సింగిల్ కాల్ షీట్ ఇస్తామని అంటున్నారు. దానివల్ల మా కార్మికులు నష్టపోయేది ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చే కాల్ షీట్